హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఐకియా కిచెన్ ఫైండ్స్ పార్ట్ 2. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపించాను కదా. ఈరోజు ఇంకొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్రేటర్ బాక్స్. నార్మల్గా మనం గ్రేట్ చేసేవి హ్యాండ్ హెల్డ్ ఉంటాయి కదా, దానికి మనం ఒక ప్లేట్ ఆర్ కట్టింగ్ బోర్డ్ కింద పెట్టుకొని గ్రేట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే కింద కంటైనర్ ఉంటుంది, సో పట్టుకొని గ్రేట్ చేయడం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ గ్రేట్ చేసిందంతా కూడా ఇలా కంటైనర్ లోపల కలెక్ట్ అవుతుంది. నా దగ్గర వేరే కూడా ఉంది, లైక్ స్టీల్ది బాక్స్ లాగా ఉంటుంది కదా, దానికంటే కూడా ఈ బాక్సే బెటర్ అనిపిస్తుంది. మెస్ చాలా తక్కువ అనిపిస్తుంది ఇది యూస్ చేసినప్పుడు. నెక్స్ట్ ప్రోడక్ట్ నైఫ్ సెట్. చూడ్డానికి కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, ఏముంది ఒక నైఫ్ ఉంటే సరిపోతుంది కదా అని. నార్మల్గా మనం యూస్ చేసే నైఫ్ ఇలా ఉంటుంది కదా, దీన్ని టమాటో నైఫ్ అంటారు. దీంతో మనం హార్డ్ ఐటమ్స్ లైక్ ఆలు, క్యారెట్ అలాంటివి కట్ చేయడం ఇట్స్ నాట్ ఐడియల్. సో నేను ఇలా ఒక మంచి 3 నైఫ్స్ ఉండే ఒక సెట్ తీసుకున్నాను ఐకియాలో, డిఫరెంట్ సైజెస్లో ఇన్ ద సేమ్ స్టైల్. ఇది టొమాటో నైఫ్ లాగా ఫ్లిమ్జీగా ఉండదు, చాలా స్ట్రాంగ్ అండ్ ఫర్మ్గా ఉంటుంది. విల్ ఫీల్ ద డిఫరెన్స్ ఏవైనా గట్టివి కట్ చేసినప్పుడు, లైక్ ఆలు, క్యారెట్ అలాంటివి. నేను స్టీల్ కటింగ్ బోర్డ్ యూస్ చేస్తా, దానివల్ల ఏంటంటే ఈ నైఫ్స్ తొందరగా డల్ అయిపోతాయి. సో దానికి ఒక షార్ప్నర్ కూడా తీసుకున్నా. జస్ట్ డల్ అనిపించినప్పుడు ఇలా షార్ప్ చేస్తే ఇట్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ న్యూ వన్. నెక్స్ట్ ప్రోడక్ట్ హీట్ ప్యాడ్. అందరి ఇంట్లో హాట్ ఐటమ్స్ పెట్టడానికి రకరకాల హీట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, కొంతమంది దగ్గర బ్యాంబూవి ఉంటాయి, కొంతమంది దగ్గర స్టీల్వి అలా ఉంటాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్. మనం వంటలు చేసేదానికి ఒక్కటి సరిపోదు కదా, కుక్కర్కి ఒకటి, కూరకు ఒకటి, చారుకు ఒకటి అని ఎన్ని కావాలి. నేను ఇలా పెద్ద హీట్ ప్యాడ్ ఒకటి తీసేసుకున్నా, దీని మీద ఈజీగా ఒక 3 ఐటమ్స్ పట్టేస్తాయి. అండ్ నేను ఇది ఇంకోలాగా కూడా యూస్ చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే క్లీనింగ్ అయ్యాక ఏదైనా 1-2 గిన్నెలు లాస్ట్కి ఏదైనా వాష్ చేసినా ఉంటాయి కదా, ఇదే హీట్ ప్యాడ్ని డ్రైన్ ర్యాక్ లాగా కూడా వాడేస్తా. నెక్స్ట్ ప్రోడక్ట్ క్లీనింగ్ బ్రషెస్. మీరు ఇక్కడ చూస్తే దీనికి ఒకటి ఇన్బిల్ట్ స్టోరేజ్ వచ్చింది. సో దాంట్లో మనం క్లీనింగ్ లిక్విడ్ ఫిల్ చేసుకొని కావాల్సినంత స్క్వీజ్ చేసుకోవచ్చు వాష్ చేసే ముందు. నేను ఒక 2 తీసుకున్నా, ఒకటేమో గిన్నెలు కడగడానికి అండ్ ఇంకోటేమో సింక్ వాష్ చేసుకున్నప్పుడు ఉంటుందని. ఇది చాలా బాగా అనిపిస్తుంది. పెద్ద బ్రష్ కంటే కూడా చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ క్లీనింగ్ కూడా ఈజీ అనిపిస్తుంది ఈ బ్రష్తో. నెక్స్ట్ ప్రోడక్ట్ సక్షన్ ర్యాక్. మనకి కిచెన్ సింక్ దగ్గర ట్యాప్ చుట్టూ ఏవో ఒకటి ఉంటాయి కదా పెట్టుకోవడానికి, లైక్ విమ్ లిక్విడ్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, స్క్రబ్స్ కానీ, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ పెట్టుకుంటే ఏంటంటే నాకు క్లీనింగ్ అప్పుడు చాలా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇలా వాల్ మౌంట్ ఉండేలాగా ట్రై చేస్తా, సో ఆ ఏరియా నీట్గా ఉంటుందని, క్లీనింగ్ కూడా ఈజీ అవుతుందని. దానికోసం ఐకియాలో ఈ సక్షన్ బేస్డ్ ర్యాక్ తీసుకున్నా. ఇది సక్షన్ కాబట్టి ఎలాంటి డ్రిల్లింగ్ అది లేకుండా ఇలా ట్యాప్ పక్కన స్టిక్ చేసేసుకున్నా. అండ్ ఇందాక నేను చూపించిన క్లీనింగ్ బ్రషెస్ ఇక్కడ పెట్టేసుకున్నా.